అది ధర్మం. కాబట్టి సనాతన ధర్మం అంటే ఏదో మనం తిరుపతిలో అనుకునేటువంటిది, ఈ నామాలు దిక్కునేది, భార్యాభర్తలతో పోయి మనమంతా పట్టు వస్త్రాలు ఇచ్చేది, అలాగే ఏదో దానిని ఆ లడ్డు ప్రసాదంగా ఇది కాదు ధర్మం అంటే. ధర్మం అంటే ఏదైతే అందరికీ సమ్మతమైనదో, ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు మను, సత్యం బ్రూయాత్, ఏ మతమైనా కూడా సత్యాన్ని చెప్పు, సత్యమేవ వదేత్, సత్యం బ్రూయాత్ అని చెప్తుందన్నమాట. భద్రమితి బ్రూయాత్, ఏదైతే కళ్యాణకరమైనటువంటి సుఖాలను ఇస్తుందో, విషయాలను ఇస్తుందో, ఏది కళ్యాణకరమో, ఏది అందరికీ ప్రీతియో అది ధర్మం అన్నమాట. కాబట్టి ఏ మతస్థుడైనా ఒకరికి హాని కలిగించేటువంటిది అది ధర్మము కాదు, ఇంకొకరికి అసమ్మతంగా ఉండేటువంటిది కూడా ధర్మము కాదు. అందరికీ ఒకే ఒకటిగా ఉండి అది హితమును, కళ్యాణమును, శుభమును కలిగించేటువంటిదైతే ఏదైతే ఉన్నదో అది ధర్మము, అది సనాతన ధర్మము. వేదమునందు చెప్పబడినటువంటి ధర్మమే సనాతన ధర్మము. దానికి అనుకూలంగా చెప్పబడినటువంటి ఋషిప్రోక్తములైనటువంటి ఉపనిషత్తులు కానీ, దర్శనములు కానీ, సూత్ర గ్రంథాలలో చెప్పబడినటువంటి ధర్మము అది సనాతన ధర్మము. ఏదో ఒక మతానికి చెందినటువంటిది అలాంటి ధర్మాలు కాదన్నమాట. అందుకే ఆర్షం ధర్మోపదేశం చ వేదశాస్త్ర విరోధిన అన్నాడు మను. ఏదైతే ఋషుల చేత చెప్పబడినటువంటి ధర్మము, ఆర్షం ధర్మోపదేశం చ, ఋషుల చేత ఆర్షుల గ్రంథముల చేత ఉపదేశింపబడిన ధర్మమే అది ఉపదేశింపదగినటువంటి ధర్మము, ఆచరింపదగినటువంటి ధర్మము. ఆర్షం ధర్మోపదేశం చ వేదశాస్త్ర విరోధిన, ఏదైతే అది వేదాది శాస్త్రములకు అవిరోధము, విరుద్ధముగా లేదు, ఏదైతే అనుకూలము అది ధర్మము. అవిరోధిన యస్తర్కేణానుసంధత్తే స ధర్మ వేదనేతర, అది ఇంకొక విశేషం కూడా చెప్పాడు అన్నమాట. ఏదైతే తర్కానికి పరీక్షకు నిలబడుతుందో, ఏదైతే నిలుస్తుందో, ఏది తన యొక్క ఉనికిని, తన యొక్క గుణాన్ని ఇది సత్యము అని రుజువు చేయబడుతుందో, దానికి సిద్ధంగా ఏదైతే ఉంటుందో, తర్కానికి అనుకూలంగా ఉండేటువంటిది, పరీక్షకు అనుకూలంగా ఉండేటువంటిది ధర్మము, అది వేదము ఉన్న ఇతర, వేదనేతర అన్నాడు అనమాట. అట్లాగే వేదమేవాభ్యసే నిత్యం యథాకాలమంతంత్రిత, వేదము ధర్మ గ్రంథము, మత గ్రంథము కాదు. ధర్మం అంటే ఏమిటి? వేదోఖిలో ధర్మమూలం. వేదములో చెప్పబడినటువంటి ప్రతి విషయము కూడా అఖిలము, అది నశించనటువంటిది, సర్వధర్మములకు మూలము వేదము. మరి ఎక్కడ చెప్పబడినటువంటి ధర్మము అది ధర్మం కాదండి. వేదములో చెప్పబడిన ధర్మమే మనకు ఆర్ష గ్రంథాలలో చెప్పబడుతూ ఉన్నవి. అట్లాగే కృష్ణుడు కూడా దాని యందు ఆయన వేద విధుడు కాబట్టి చతుర్వేదములను అధ్యయనము చేసినటువంటి రాజయోగి కాబట్టి ఆ మహానుభావుడు చెప్పినటువంటిది కూడా ధర్మమే. రాముడు కూడా ఆ వేదమునందు చెప్పబడినటువంటి ధర్మాన్నే ఋషుల ద్వారా గ్రహించి ఆచరించి ఆదరించాడు. అందుకే వాల్మీకి మహర్షి రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పాడు. ధర్మం ఎలా ఉంటుంది అంటే ఆ ధర్మమును ఆచరించి తూచా తప్పకుండా ఆచరించినటువంటి మహానుభావుడు, మహారాజు, సార్వభౌముడు అదో రాముడు. ధర్మం ఎలా ఉంటుందంటే అదో రాముని శరీరమే మనకు దానికి రూపం ఇచ్చాడు అన్నమాట. అంటే అంత ధర్మాత్ముడు, ధర్మాన్ని ఆచరించినటువంటి వాడు. ధర్మం అంటే అందరికీ బాగా అర్థం కావాలి, ఇది ఈ విధంగా రుజువు కావాలి, ఇలా ఆచరించాలి అంటే చాలా కష్టం. ఇంకా ఏం చెప్పారు ఋషులు? మహాజనోజీన గతస్స పంథాః ధర్మస్య తత్వం నిహితం గుహాయాం, గుహలో ఉన్నటువంటి ఆ వస్తువులు, ఆ గుహలో ప్రకాశం ఉన్నది మనకు కనపడదు కాబట్టి, ఏది కూడా మనకు దర్శించుటకు సాధ్యము కాదు కాబట్టి, ఏ విధంగా ధర్మం అనేటువంటి విషయము కూడా క్షుణ్ణంగా పూర్తిగా మనకు అవగాహనకు రాదు. మరి ధర్మాన్ని మనం ఆచరించాలి అంటే ఎట్లా?
ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజనోయేన గతస్స పంథాః. మహాజనుడైనటువంటి వారు లోకములో ప్రశంసింపబడుతూ సర్వ మానవుల చేత కీర్తింపబడుతూ గౌరవింపబడుతూ ఉన్నారు. ఏ స్త్రీ పురుషులు ఉన్నారు, వారు ఏ మార్గంలో నడిచారో ఆ మార్గంలో నువ్వు నడుచుకో, అది ధర్మాచరణం అని చెప్పారు. కాబట్టి కణాద మహర్షి ఆ ధర్మాన్ని తెలుపుతూ ప్రథమంలో ధర్మాన్ని చెబుతూ క్రోడిక ధర్మం అనేటువంటిది ప్రతిపాదన చేస్తూ చివరిలో ముక్తి మోక్షముతో అర్థం చేశాడన్నమాట శ్లోకాన్ని. అది ఏమిటి అంటే ధర్మ విశేష ప్రసూతాత్ ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయానాం పదార్థానాం సాధర్మ్య వైధర్మ్యాభ్యాం తత్వజ్ఞానం నిశ్రేయసం. చూడండి, మొదట ధర్మము, చివరకు మోక్షము. ఈ ప్రపంచంలో ఉండే జీవేశ్వర ప్రకృతులు అనబడేటువంటి జడచేతన పదార్థముల యొక్క గుణకర్మ స్వభావములను ఎవడైతే తెలుసుకొని దాని విధంగా ఆచరిస్తాడో అతడు మోక్షాన్ని పొందుతాడు అని ధర్మాన్ని ఎవడు తెలుసుకుంటాడో, ఎవడు ఆచరిస్తాడో, అనుష్ఠానము చేస్తాడో అతడు మోక్షాన్ని పొందుతాడు. ఆ ధర్మాచరణమే సంధ్యోపాసనలు కూడా, పంచమహాయజ్ఞాలు కూడా ధర్మానికే వర్తిస్తాయి. సత్యభాషణము ధర్మము, న్యాయాచరణము ధర్మము. ఇతరులకు అపకారము చేయకుండా ధర్మాను ఒకరికి హాని నష్టము దుఃఖాన్ని కలిగించినటువంటి జీవిత విధానము ధర్మానుష్ఠానము. ఇంతటితో విషయాన్ని వివరిస్తూ అందరికీ నమస్కారం. కృష్ణానంద సరస్వతికి పాటకు అనండి చేయండి గట్టిగా. మాట్లాడేటప్పుడు ఎక్కువ నాకు వచ్చిందిరా, నువ్వు కాదు వాళ్ళే సిద్ధుగా